ఈరోజు లంచ్లోకి అయితే నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నాను. ముందుగా 1/2 కేజీ టమాటాలను తీసుకొని వాటిని మంచిగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆ టమాటా ముక్కల్ని దాంట్లో వేసి దాంట్లోని కొంచెం పసుపు ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట టమాటాలు. దాంట్లోనే ఒక కట్ట కొత్తిమీర వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. కొత్తిమీర మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే వేసాను టేస్ట్ కోసం. ఇప్పుడు అది పక్కన మగ్గుతూ ఉన్నప్పుడు టమాటాలు ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడయ్యాక దాంట్లో కొన్ని నువ్వులు కొన్ని ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు పల్లీలు అంత ఇష్టం ఉండదు. మీరు వేసుకుంటే మీ ఇష్టం, మీ ఆప్షనల్ అది. దాని తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఒక 5-6. అవి పొట్టుతోనే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేస్తేనే. నేను పచ్చిమిర్చి ఒక గుప్పెడు తీసుకున్నాను, ఎందుకంటే మేము కారం ఇంట్లో ఎక్కువనే తింటామన్నమాట, అందుకని. అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక పక్కన టమాటా కూడా ఉడికిపోయింది చూసారా. అది మనం పొయ్యి నుంచి దించేసుకొని చల్లారబెట్టాలి ఫస్ట్, ఎందుకంటే అవి చల్లారాకనే మనం మిక్సీకి పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ 3 ఇంగ్రీడియంట్స్, ఈ నువ్వులు, ధనియాలు, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ చల్లారాక నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఫస్ట్ నువ్వులు ధనియాలు వేసుకుంటున్నాను. వేసుకొని ఫస్ట్ నువ్వులు ధనియాలు మిక్సీ పట్టాక పౌడర్ అయ్యాక దాంట్లోనే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టాను. దాని తర్వాత టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఆ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లోని నువ్వులు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఆ పోపంతా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా పచ్చడిని మనము మిక్సీ పట్టుకున్న దాన్ని దాంట్లో వేసేసేయాలి. వేసేసి కొంచెము ఉడకనివ్వాలి. అప్పుడు చట్నీ 2 డేస్ అయినా ఖరాబ్ కాదు. మనం ఏం వాటర్ లేకుండా చేసాం కాబట్టి 2 డేస్ అయినా ఖరాబ్ కాదు. కొంచెం ఇట్లా కుత ఉడికేటట్టు ఉడికేదాకా ఉడికించుకోవాలి. అంతే, టమాటా పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.